హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విహా క్రియేషన్స్. మేము ఈరోజైతే 3 వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కాంబినేషన్లో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ కర్రీ కోసం నేనైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డను అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను. బీరకాయలను పీలప్ చేసి కట్ చేసుకున్నాను. అలాగే బొబ్బరికాయలను కూడా ఒలిచి పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డను కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నాను. పసుపును యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒలుచుకున్న బొబ్బరికాయలను అయితే దీంట్లోకి వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 1 మినిట్ అయితే క్యాప్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. 1 మినిట్ తర్వాత బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ అయితే క్యాప్ పెట్టుకొని అయితే ఫ్రై చేసుకున్నాను. 1 మినిట్ తర్వాత దీంట్లోకి వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. చూసారా, వంకాయ ముక్కలు నల్లగా కాలేదు, ఎందుకంటే నేను సాల్ట్ వాటర్లో వేసుకున్నాను కాబట్టి. వంకాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. మనకు సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ కడాయి పైన అయితే పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెడతారంటే కర్రీ తొందరగా ఉడికిపోతుంది అండ్ కర్రీ అడుగంటకుండా ఉంటుంది, అందుకే ఇలా పెడతారు. ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూసాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ స్టేజ్లో నేనైతే బొబ్బరికాయ ఉడికిందా లేదని అయితే చెక్ చేసుకున్నాను ఒకసారి. చూసారా, బొబ్బరికాయ ఎంత చక్కగా ఉడికిపోయిందో. లాస్ట్లో ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా, మన 3 వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.